బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ను పోలీసులు తాజాగా గుర్తించారు. పోలీసులు సదరు టిప్పర్ లారీని సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన 10 రోజుల తరువాత టిప్పర్ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతివేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ను ఢీకొనడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపాడు. మొదట కారును టిప్పర్ను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లిన రైలింగ్కు ఢీకొట్టినట్లు కూడా డ్రైవర్ వెల్లడించారు. లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ రోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. టిప్పర్ డ్రైవర్ను విచారిస్తే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను పోలీసులు సేకరించడం జరిగింది. ఏదైతే ముందు నుంచి అనుకుంటున్న విధంగానే ఏదైతే లాస్య ప్రయాణిస్తున్న కారుకు సంబంధించి కారు ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొనింది. ఆ తర్వాతనే ప్రమాదానికి గురైంది. అప్పుడే ఆకస్మికంగా మృతి చెందిందని చెప్పేసి పోలీసులు గుర్తించారు. కానీ అది టిప్పర్నికి సంబంధించి ఇప్పుడే కీలకంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఏదైతే టిప్పర్ని ముందు భాగంలో కొట్టడం వల్లనే వెనక నుంచి వస్తున్న లాస్య నందిత కారు ముందు వెళ్తున్న టిప్పర్ని ఢీకొట్టడం వల్లనే ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా పోలీసులు రూఢీ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ టిప్పర్ను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటకలో ఈ టిప్పర్ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎలా సంభవించింది అనే దాని మీద అనేక ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే లాస్య ప్రయాణిస్తున్న కారు డ్రైవరు స్పందిస్తే గానీ ఇంకా వాస్తవాలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే లాస్య నందిత కారు ప్రమాదానికి సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని మనం చెప్పొచ్చు. రాజశేఖర్, శ్రీనివాస్, ప్రధానంగా టిప్పర్ గుద్దిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే దీనిపై అనుమానాలు వ్యక్తమవడానికి అది కూడా ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో డ్రైవర్కి విచారిస్తే మరిన్ని విషయాలు వస్తాయని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళిపోవలసింది కూడా దీనిపై కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కేసును 2 విధాలుగా చూడాలి. ఒకటి, టిప్పర్ని యాక్సిడెంట్ చేసిన తర్వాత టిప్పర్ పారిపోవడం అనేది మామూలుగా జరిగే విషయమే. ఎందుకంటే మనకి ఇటీవలనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందుకోసమే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎవరన్నా హిట్ చేసి రన్ చేసి పారిపోవడం వల్ల జరిగే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తించే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే భయపడి పారిపోతారు, కానీ అక్కడ జరుగుతున్న ప్రమాదానికి సంబంధించి అక్కడ ప్రమాదంలో ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళని రక్షించడానికి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. అంటే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ముందుగా వాళ్ళని రక్షించి వాళ్ళని తగిన ప్రాథమిక చికిత్స అందించడానికి ఆసుపత్రి తరలించడం లాంటివి చేస్తే కనుక చాలా మంది బతికే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా హిట్ అండ్ రన్ కిందనే చూడాల్సి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ డ్రైవర్ ఆగి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వాళ్ళని ప్రాథమిక చికిత్స అందించడం లాంటివి చేస్తే ఇబ్బంది ఉండేది కాదు. అప్పుడు ఏం జరిగేది తెలిసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక డ్రైవర్ పారిపోవడము లేదా ఆ టిప్పర్ని తీసుకుని అనేది వాళ్ళ అనుమానాలకు తావిస్తుంది. అయితే దీని వెనుక ఓన్లీ ఇలా భయపడి పారిపోయాడా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా దీని వెనుక అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తానికైతే చూస్తున్న పరిణామాలు కావచ్చు, అక్కడున్న జరిగిన ప్రమాదం జరిగిన పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి టిప్పర్ డ్రైవర్ని తీసుకొస్తే కనుక మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.